ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా విలేజ్ కాదని పారిశ్రామిక పార్క్ అంటే ఇండస్ట్రియల్ పార్క్ అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామన్నారు. తన సొంత నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టబోమని, మహిళలు యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని సచివాలయంలో సీఎంను సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనమనేని సాంబశివరావుతో పాటు సిపిఐ ప్రతినిధులు కలిశారు. ఇటీవల లగచర్లలో పర్యటించిన వీరు అధికారులపై దాడి ఘటన తర్వాత అక్కడి పరిస్థితులపై రూపొందించిన నిజ నిర్ధారణ నివేదికను సీఎంకు అందజేశారు. పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ సందర్భంగా లగచర్లలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమల గురించి వామపక్ష పార్టీల నేతలకు రేవంత్ రెడ్డి వివరించారు. లగచర్లలో కాలుష్యరహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ పరిహారం పెంచే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం తన బాధ్యత అన్నారు సీఎం. నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనే ఎందుకు ఇబ్బంది పెడతానని ప్రశ్నించారు. అయితే లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ అధికారులపై దాడి చేసిన వారిని, అందుకు కుట్ర చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టిన అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీఎంను కోరినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయాలని, రైతులు భూములు సేకరించి జనావాసాల మధ్య ఫార్మా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటే వామపక్షాలు అంగీకరించబోవని సీఎంకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే, అది కూడా రైతులను ఒప్పించి పూర్తి నష్టపరిహారం అందించిన తర్వాతే వారి భూములను సేకరించాలని సూచించినట్లు తెలిపారు కూనమనేని సాంబశివరావు. నిజమైనటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని ఒకవేళ కేసులు ఉన్నా మిగిలిన వాళ్ళందరినీ, ముఖ్యంగా గిరిజనుల్ని కేసులు లేకుండా వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. కేసులు ఆ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వాళ్ళని విడుదల చేయడానికి ఆయన అంగీకరించడం జరిగింది. అదేవిధంగా అన్నిటికంటే సంతోషదాయకమైన విషయం ఏమంటే అది ఫార్మాసిటీ కింద తీసుకోవట్లేదు, ఫార్మా కంపెనీ పెట్టట్లేదు, స్పష్టంగా చెప్పారు. మీరు కూడా అనౌన్స్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. కాలుష్యకారిక పరిశ్రమల కోసం 2 పంటలు పండే భూములను తీసుకోవడం సరికాదని సీఎంకు సూచించినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లగచర్లలో కాకుండా కొడంగల్లో మాజీ ఎమ్మెల్యే గున్నాదిరెడ్డికి చెందిన 1156 ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచిదని తెలిపినట్లు చెప్పారు. అయితే ఆ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నందున ఆలస్యం జరుగుతోందని సీఎం అన్నారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూములు ఉంటే సూచించాలని సీఎం అడిగారని, దీనిపై 2-3 సార్లు సమావేశాలు నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పారని తమ్మినేని వెల్లడించారు. ఆ రైతుల భూములు లాక్కోవద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని, ప్రస్తుతం అక్కడ నిర్బంధ పరిస్థితులు దాదాపుగా కల్లోలిత ప్రాంతంలాగా ప్రతి అడుగున పోలీస్ క్యాంపులు వగైరా ఏర్పాటు చేయడం, గ్రామాల్లో మగపొరుగు లేకుండా అందరూ పరారీలో ఉండడం, ఈ పరిస్థితుల్ని చక్కదిద్దాలని, శాంతియుత పరిస్థితి నెలకొల్పాలని ముఖ్యమంత్రిని గారిని కలిసి మాట్లాడాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. లగచర్లలో వరి కోతలకు అధికారులు యంత్రాలను అనుమతించడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని, పోలీసుల క్యాంపులతో నిర్బంధం కొనసాగుతోందని సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఆయన వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి వరి కోత యంత్రాలను అనుమతించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పోలీసుల క్యాంపులను వెంటనే తొలగించాలని ఆదేశించినట్లు వివరించారు తమ్మినేని వీరభద్రం.